ఎయిర్ ప్యూరిఫైర్స్ పై కూడా జిఎస్టీయా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా? దాని మీద కూడా మీరు జిఎస్టీ వేసేస్తారా? స్కూల్ పిల్లల పెన్సిల్ మీద, మహిళలు వాడేటువంటి శానిటరీ నాప్కిన్స్ మీద, ఇప్పుడు ఆఖరికి ఎయిర్ ప్యూరిఫైర్స్ మీద పన్నులు వేయడానికి. అప్పుడెప్పుడో ఔరంగజేబు దాని మీద పన్నేసాడు, దీని మీద పన్నేసాడు అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మోదీ ఇక దేన్ని వదలకుండా పన్నేస్తున్నాడు. చూడండి, ఎయిర్ ప్యూరిఫైర్స్ మీద కూడా పన్నా అని హైకోర్టు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దేన్ని వదలరా? ప్రజలు గాలి పీల్చుకున్నా సరే పన్ను కట్టాల్సిందేనా? నీళ్లు తాగినా కూడా పన్ను కట్టాల్సిందేనా? జీవించాలంటే పన్ను కట్టాల్సిందేనా? మోదీ హయాంలో ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో చూడండి. ఏ వస్తువుని ఎవరిని వదలకుండా అన్నింటా పన్నుల బాధుడు. మరొకవైపు మరి ఈ పన్నులన్నీ చేస్తున్నారు కదా, ఇంత పన్నులు వసూలు చేస్తున్నారు కదయ్యా అంటే మరొక వైపు అప్పుల పరంపర, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం. ఎక్కడికి?